నమస్కారం ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం గురుగారు. మహాదేవ 2025 ఈ యొక్క మార్చ్ అమావాస్యతో పాల్గొన మాసం కంప్లీట్ అయి చైత్ర మాసంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో కిరణ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర శుభ ఆశీస్సులు, ఉగాది పండగ శుభాకాంక్షలు. చైత్రమాసంలో చక్కగా కూడా ప్రకృతి ఎంతో అద్భుతంగా కూడా ఒక పచ్చని ధనముతో మనకు ఆంగ్ల సంవత్సరముతో కాకుండా అసలు ఇప్పుడు చక్కగా కూడా ఈ యొక్క ఉగాది టు ఉగాది నూతన సంవత్సరము చక్కగా మనకు రాశులకు సంబంధించి గ్రహాల మార్పులు జరిగేటువంటి సమయము. ఈ సందర్భాలలో దీనిని మనము ఉగాదిగా అదేవిధంగా నూతన సంవత్సరంగా కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక మరి ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది విశ్వావసునామ సంవత్సరకి సంబంధించి ఈ ద్వాదశ రాశులలో మేషం నుండి మీనరాశి వారికి ఎవరికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఇట్టి వీడియోలో తెలుసుకుందాం. ఒక విషయం ప్రేక్షకులు గమనించుకోవాలి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక ఉదాహరణ ఏమిటి అంటే, ఒక వ్యక్తిది మేషరాశి. సో అతను ఎంతో భయపడుతూ ఉన్నాడు, నాది మేషరాశి గురువు గారు అని, నాకు ఏలినాడు శని వస్తుంది గురువు గారు అని. సో తన జాతకరీత్యా రాహు మహర్దశ నడుస్తున్నది. తనకు రాహు 9వ భావంలో ఉన్నాడు. అతనిది మిథున లగ్నము. సో శనైశ్వరుడు అతనికి సప్తమాత ఉండడం జరిగింది. రాహువులో గురువు, రాహువులో శనైశ్వరుడు ఎంటర్ అయ్యాడు ఈ 2025 3వ నెల నుండి. గురుగారు. సో 2020 జనవరి నుండి రాహు దశ స్టార్ట్ అయింది అతనికి 2020 నుండి కూడా. సో రాహులో గురువు, రాహులో శని ఎంటర్ అయింది. సో సప్తమ భావంతో తన లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు. సో తనకు కొంత శని అంటేనే వృత్తికారకుడు. సో జాబ్ రిలేటెడ్ మార్పులు చేర్పులు జరిగాయి. బట్ ఇక్కడ రాహు దశలో టాప్ పొజిషన్కే వెళ్ళిపోతూ ఉంటాడు అనేటువంటిది గమనించుకోవాలి. ఇక్కడ వృత్తిపరమైనటువంటి చేంజెస్ జరిగింది అంతే. సో ఇది సత్యం. మేషరాశి అనగానే మన అతని లగ్నము మిథున లగ్నం చెప్తున్నా కదా. సో లగ్నాన్ని బేస్ చేసుకోవాలా, మన మేషరాశిని బేస్ చేసుకోవాలా, సో జరిగేటువంటి దశ అంతర్దశను బేస్ చేసుకోవాలా. మరి అతని నామకరణం వచ్చేసి రమేష్. సో తులారాశి చూసుకోవాలా. సో ఇన్ని డిఫరెంట్ ఆఫ్ టైప్స్ ఉంటుంది. కనుక మేషరాశి అనగానే నాది బాలేదా, అయ్యో వద్దు. సో వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా అవసరము. అలా లేకున్నా కూడా ఎంతోమందికి కూడా మనము వారి పిల్లలను వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని కూడా చెప్పేటువంటి సబ్జెక్ట్ ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ ఏదో మీరు అపాయింట్మెంట్ తీసుకోగానే లేదా మీరు మా ఆఫీస్కు రాగానే మీ సమస్య ఏందని కూడా నేను అడగను. ముందు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కూర్చోండి. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కూర్చున్న తర్వాత నాకు ఛాలెంజ్. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే నేను చెప్పగలగాలి కదా వారి సమస్య ఏది అని కానీ, లేదా వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని కానీ వారికి జరిగినటువంటి సంఘటనలు ఏమిటి అని కానీ నేను ఏదైనా చెప్తే సత్యం, అప్పుడు ప్రొసీడ్. లేదా బీ స్మైల్, అంతే, కొన్ని నవ్వి వెళ్ళిపోండి. సో కనుక సబ్జెక్టు ఎప్పటికైనా ఉండేటువంటి వారికి నమ్మేటువంటి ప్రయత్నం చేయండి. వారితోనే తప్పకుండా మంచి భవిష్యత్తు
ప్రణాళికను సూచించుకొని ముందుకు వెళ్ళండి. గురువుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది గురువుగారు? విద్యాపరంగా, లేదంటే జాబ్ పరంగా, లేదంటే బిజినెస్ పరంగా, లేదంటే హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, లేదా పిల్లలు చదవట్లేదు అనడం కానివ్వండి, లేదా ఇంకా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ఎలా ఉంది గురువుగారు? మీనరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ యొక్క విశ్వవసునామ సంవత్సరంలో మీనరాశిలోనే శిష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతున్నది. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండవు. తప్పకుండా కొంతమేర జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 6 గ్రహాల కలయిక కనుక ఎంతో కొంత మనకు ఆ ఒక వారం 10 రోజులు ఉంటుంది తప్పితే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు, ఆలోచన ఏమో అవసరం లేదు. కనుక ఈ రాశి స్త్రీ పురుషులకు అభివృద్ధి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా కనబడుతుంది. ఏలినాటి శని ప్రభావంచే పనులు కొంత జాప్తంగా జాస్తిగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. శస్త్రచికిత్సలు, అనారోగ్య లోపంలో చిన్న ప్రమాదాలు, పెద్దవారితో విరోధము కావచ్చును, లవ్ బ్రేకప్స్ కావచ్చును, ఇతరులు చేతిలో మోసపోయేటువంటి పరిస్థితులు కావచ్చును, పెద్దవారితో విరోధములు, అదేవిధంగా కొంతమేర ఎక్కువగా కూడా కలహాలు అనేటువంటి విధంగానే ఆల్రెడీ 2022 ఆగస్టు నుండి కూడా చూసుకోండి. ఈ లాస్ట్ 2.5 ఇయర్స్ నుండి కూడా గొడవలతోనే మీ యొక్క జీవితం అనేటువంటిది ముంగడికి వెళ్ళిపోయింది. మత్తు పదార్థాలకు బానిస అవ్వడం కావచ్చును. ఎక్కువగా కూడా ఈ 2020 లాస్ట్ 3 ఇయర్స్ నుండి కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు. ఇక కోర్టు కేసులు, తగవులు అధికముగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర గురువు యొక్క అనుగ్రహం వల్ల కొన్ని శుభాలు మాత్రము జరిగేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీ ఆలోచనలో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తి మూలకంగా కొన్ని ఖర్చులు చేసేటువంటి పరిస్థితి ఉంది. భూమి, బంగారము, గృహము, వాహనాలు ద్వారా మరియు ఇంటి యందు శుభకార్యముల వలన కొంతమేర ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీనరాశి వారు. సో జాగ్రత్తగా ఉండండి. ఊహించని అవకాశాలు మీకు వస్తాయి. కుటుంబంలో కొన్ని తగువులు ఉన్నను కూడా మీరు లెక్క చేయరు. ఒక మంచి జాబ్ మీకు వచ్చినా కూడా మీకు చేయలేని బద్ధకష్టము అనేటువంటిది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. తరచూ ధనాదాయము గురించి ఆలోచనలు చేసేటువంటి పరిస్థితి, పెద్దవారితో మీటింగ్స్ ఏర్పడేటువంటి పరిస్థితి, కానీ స్థిరాస్తి తగ్గేటువంటి అవకాశం కూడా ఉంది. ఇతరులు, బంధువులు, కుటుంబ సభ్యుల మూలకంగా కొంత ధనము ఖర్చు అనేటువంటిది పెరిగే పరిస్థితి ఉంది. అనుకోని ఖర్చులు మీద పడేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏదైనా మంచి చేస్తారో అది చెడు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కొత్త పరిచయాలు మీకు కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. అదేవిధంగా మీరు చేయు వృత్తి ఉద్యోగాలలో, వ్యాపారములలో కూడా కొన్ని చికాకులు, నరఘోష అనేటువంటిది విపరీతంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. శత్రుత్వము కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సొంత ఫ్రెండ్స్తోనే గొడవలు పెట్టుకునేటువంటి పరిస్థితి, సొంత బావలతో కావచ్చును, బామ్మలతో కావచ్చును, అన్నదమ్ములతో కావచ్చును, అక్క చెల్లెలతో కావచ్చును, అందరితో కూడా అసలు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా విపరీతమైనటువంటి గొడవలు అనేటువంటివి మీకు జరిగేటువంటి పరిస్థితి ఉంది. విరక్తి కలిగేటువంటి సంఘటనలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు నాకు ఈ జీవితము అనేటువంటి విధంగా మీకు కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది. సో అలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. మనకు కొంతమేర బాగా లేదు అనేటువంటిది ఆలోచించుకొని మరి బాగుండడానికి ఏం చేసుకోవాలి, మన జాతకరీత్యా అనేటువంటిది చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంటి యందు కొన్ని శుభకార్యాలు అయితే చేసేటువంటి పరిస్థితి ఉంది. అనుకోని లాభములు కూడా ఇక్కడ కొన్ని కలిసి వస్తున్నాయి స్థిరాస్తులలో. అదేవిధంగా మీ మీద ఆధారపడినటువంటి వారికి తప్పకుండా కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంది. పొత్తు వ్యాపారస్తులకు కొంతమేర నాంది పలికేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు మంచి ఉత్సాహంతో ముందుకు పోగలిగేటువంటి పరిస్థితి ఉంది. మంచి ప్రశంసలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. చేయు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కొంతమేర సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇతర కూరగాయలు చేసేటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి ఎంతో అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది. వైద్య, మెడికల్, వ్యాపార, కిరాణా, ఇనుము, సిమెంటు, గ్రానైట్, బొగ్గు, ఆయిల్, యంత్ర పరిశ్రమల వారికి, వాహన రంగంలో ఉండేటువంటి వారికి కొంతమేర చిన్న కష్టాలు, తరచూ వాహన ప్రమాదాలు, తరచూ ఏమైనా రిపేర్స్ రావడం లాంటివి మాత్రం జరిగే పరిస్థితి ఉంది. అయినను కూడా కొంతమంది ప్రోత్సహించేటువంటి వారి వల్ల మీరు ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి చేయండి. అదేవిధంగా ప్రైవేటు, ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు తప్పకుండా మంచి బదిలీలు కావచ్చును, వాటి కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి మంచి జాబ్ రావడము కూడా కనబడుతుంది. అదేవిధంగా మీ ప్రమేయము లేకుండా కొన్ని సమస్యలు అవి వాటంతట అవే పరిష్కరించబడుతూ ఉన్నాయి.
సో లగ్నంలో శని రావడం జరుగుతున్నందున కొంతమేర మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. శరీరం బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును. జాబ్ మానేయాలి అని కానీ లేదా జాబ్ చేయాలి అని కానీ ఇలాంటి భావన కలిగేటువంటి పరిస్థితి లాస్ట్ 2.5 ఇయర్స్ మీరు ఎంత కష్టమైతే పడ్డారో ఈ 2.5 ఇయర్స్ తప్పకుండా కూడా శనేశ్వరుడు మీకు మంచి చేస్తాడనేటువంటి భావనతో నేను చెప్తున్నాను. ఒకవేళ మీ జన్మజాతకంలో శనేశ్వరుడు నీచపడినా లేదా శనేశ్వరుడు సూర్యునితో కలిసి ఉన్నా కూడా కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఏదో రకంగా పోలీస్ స్టేషన్ మెట్లు కావచ్చును లేదా న్యాయపరమైనటువంటి విషయాలలో ఇరుక్కునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే మీకు ధనము ఇవ్వాలో వారి నుండి తప్పకుండా ధనము వచ్చే పరిస్థితే గోచరిస్తుంది. ఎవరైతే విదేశీ ప్రయత్నాలలో ఉన్నారో వారు తప్పకుండా వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశోధించుకున్న తర్వాతనే విదేశీ ప్రయాణాలకు వెళ్ళేటువంటి పరిస్థితి. కనుక ఇంకనూ చూసుకున్నట్టయితే శత్రువులను మీరే పెంచుకుంటున్నారు ఇక్కడ. కనుక ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోకండి. ఇక్కడ మీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయట పెట్టకుండా చాలా అంటే చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉండండి. అదేవిధంగా భార్యాభర్తలలో గొడవలు ఏర్పడేటువంటి వారికి కూడా తప్పకుండా కూడా ఆ గురువు యొక్క మూలకంగా ఈ సంవత్సరము డైవర్స్ దాకా వెళ్లకుండా వాళ్ళిద్దరూ కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారో వారికి కొంతమేర ఇబ్బందికరంగానే ఉంది. సో ఓవరాల్గా మీనరాశి వారు కూడా ఏలినాటి శనికి సంబంధించినటువంటి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ యొక్క శనేశ్వరుని యొక్క విశేషమైనటువంటి మహాన్యాసపూర్వకంగా కూడా అటు ఈశ్వరుంది ఇటు శంకరుంది కూడా మన శనేశ్వరుంది కూడా సంపుటీకరణ చేసి హోమాన్ని చేసేటువంటి పరిస్థితి. కనుక ఇట్టి హోమంలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. మృత్యుంజయ హోమం కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. సో కేవలం 2500కే చేస్తున్న మన యొక్క పీఠంలో మన యొక్క ఆధ్వర్యంలో అనేటువంటి విషయాన్ని గమనించుకోగలరు. సో తప్పకుండా నల్ల నువ్వులను ఒక 18 వారాలు కూడా 100 గ్రామ్ దానంగా ఇస్తూ ఉండండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గురుగారు. మీనరాశి వారి గురించి ఎంతో చక్కగా వివరించినందుకు. చూసారు కదా, మీనరాశి వారు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నాము, బాధపడుతున్నాము అనిపించినా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ. మహాదేవ శ్రీమాత్రే నమః.